నమస్కారం మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ మన హృదయాన్ని తాకే కథ, మన జీవితం గురించి ఒక గొప్ప సత్యాన్ని చెప్పే కథ. అది శ్రీ మహావిష్ణువు వామన అవతారం కథ. ఈ కథలో ఒకవైపు అపారమైన శక్తి, గర్వం, విజయంతో మత్తెక్కిపోయిన ఒక మహారాజు, మరోవైపు అమాయకంగా కనిపించే ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు. కాని ఆ చిన్న రూపంలో దాగి ఉన్నది సాక్షాత్తు జగన్నాథుడు. ఈ కథలో జరిగేది కేవలం యుద్ధం కాదు, ఇది అహంకారం మరియు వినయం మధ్య జరిగిన ఒక నిశ్శబ్ద సంగ్రామం. పూర్వకాలంలో, కాలం చాలా నెమ్మదిగా కదులుతున్న రోజులలో, అసురవంశంలో ఒక శక్తివంతమైన రాజు పుట్టాడు. అతని పేరు బలి చక్రవర్తి. బలి సాధారణ రాజు కాదు, అతని రక్తంలోనే వీరత్వం ప్రవహిస్తాడు. అతని తాత ప్రహ్లాదుడు విష్ణుభక్తిలో అగ్రగణ్యుడు, అతని తండ్రి విరోచనుడు. ఆ వంశంలో పుట్టిన బలికి కూడా ఒక విచిత్రమైన మిశ్రమ స్వభావముంది. ఒకవైపు దైవభక్తి విత్తనం, మరోవైపు అసురుల గర్వం. చిన్నప్పటినుంచే బలి ఒక లక్ష్యంతో జీవించాడు, నేను ప్రపంచాన్ని జయించాలి అని. ఆ లక్ష్యానికి మార్గదర్శకుడిగా ఉన్నాడు అతని గురువు శుక్రాచార్యుడు, జ్ఞాని, త్రికాలజ్ఞుడు, అసురుల ఆశ్రయం. శుక్రాచార్యుని శిక్షణలో బలి కేవలం యుద్ధ విద్యలు మాత్రమే కాదు, యజ్ఞాలు, తపస్సు, దానగుణం కూడా నేర్చుకున్నాడు. కాలం గడిచింది, బలి శక్తి రోజురోజుకు పెరిగింది. ఒకరోజు శుక్రాచార్యుని సూచనతో బలి ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. అది సాధారణ యజ్ఞం కాదు, విశ్వజిత్ యజ్ఞం. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆకాశం కూడా నిశ్శబ్దంగా మారింది. ఋషులు మంత్రోచ్చారణలు చేస్తూ ఉన్నారు, అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బలి తన మనసును పూర్తిగా యజ్ఞంలో లీనమయ్యాడు. ఒక్క క్షణం కూడా దృష్టి తప్పలేదు. చివరికి యజ్ఞం పూర్తయింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి దివ్యకాంతి కురిసింది. దేవతలకే భయం వేసేలా ఒక శక్తి బలిలో ప్రవేశించింది. అతనికి దివ్య ఆయుధాలు లభించాయి. అతని శరీరం అజయంగా మారింది. ఆ క్షణం నుంచి బలి ఒక సాధారణ రాజు కాదు, ఒక అపరాజయ చక్రవర్తి. ఆ శక్తితో బలి తీసుకున్న మొదటి నిర్ణయం దేవలోకాన్ని జయించడం. యుద్ధం ప్రారంభమైంది. ఆకాశం నిండా రథాలు, భూమిమీద సైన్యాలు, మెరుపుల్లా దూసుకెళ్తున్న ఆయుధాలు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కాని బలి ముందు అది కూడా నిలవలేకపోయింది. ఒక్కొక్కరిగా దేవతలు వెనక్కి తగ్గారు. చివరికి ఇంద్రుడు కూడా పరాజయం పాలయ్యాడు. అమరావతి, దేవలోకం, ఇంద్రాసనం అన్నీ బలి ఆధీనంలోకి వచ్చాయి. ఇప్పుడు బలి 3 లోకాల అధిపతి. భూమి, స్వర్గం, పాతాళం అన్నీ అతని చేతిలో. కాని ఇదే సమయంలో ఒక చిన్న మార్పు నిశ్శబ్దంగా మొదలైంది. అది గర్వం. నాకు ఎవరూ సరితూగరు అనే భావం అతని మనసులో నాటుకుపోయింది. ఇంకా దేవతలు, వాళ్లు దిక్కుతోచక పారిపోయారు. వాళ్ల శక్తి పోయింది, ఆశపోయింది. చివరికి వాళ్లు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారిని చూసి అర్థం చేసుకున్నారు. ఇది నా వల్ల కాదు అన్నారు. అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని దగ్గరకు వెళ్లారు. వాళ్ల కళ్లలో కన్నీళ్లు, హృదయంలో భయం. ప్రభూ, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక నమ్మకముంది, ఒక ధైర్యముంది. భయపడకండి అని అన్నాడు. నేనే స్వయంగా అవతరించి ఈ సమస్యను పరిష్కరిస్తాను. ఆ మాటతో దేవతల హృదయాల్లో ఒక వేలకు పుట్టింది. దేవతలు శ్రీ మహావిష్ణువు వద్ద ప్రార్థించి కొంత ధైర్యం పొందినప్పటికీ వాళ్ల హృదయాల్లో ఇంకా ఒక బాధ మిగిలే ఉంది. అది ఓ తల్లి హృదయంలోని బాధ. ఇంద్రుని తల్లి అయిన అదితిదేవి తన కుమారుల దుస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. ఆమె కళ్లలో ఎప్పుడూ కన్నీళ్లు, మనసులో ఎప్పుడూ ఒకే ఆలోచన, నా పిల్లలు మళ్లీ తమ స్థానం పొందాలి. ఒకరోజు ఆమె తన భర్త కశ్యప మహర్షిని ఆశ్రయించింది. స్వామీ, నా పిల్లలు కష్టాల్లో ఉన్నారు, వారిని రక్షించడానికి నేను ఏమీ చేయాలి అని అడిగింది. కశ్యప మహర్షి ఆమెను ప్రశాంతంగా చూసి అన్నాడు, అదితి, నీకు ఒకే ఒక మార్గముంది. భగవంతుడిని ఆశ్రయించు, తపస్సు చెయ్యి, భక్తితో ప్రార్థించు. ఆ మాటలు విన్న అదితి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె పయోవ్రతమనే కఠినమైన వ్రతాన్ని ప్రారంభించింది. ఆ వ్రతం సాధారణం కాదు. రోజులు, నెలలు, సంవత్సరాలు కాలం గడుస్తూనే ఉంది. ఆమె కేవలం పాలు మాత్రమే తీసుకుంటూ, భూమిపై పడుకొని, మనసులో ఒక్క విష్ణువు మాత్రమే ఉంచుకొని తపస్సు చేస్తూనే ఉంది. ఒక్కోరోజు ఆమె శరీరం బలహీనపడింది. కాని ఆమె భక్తి మాత్రం మరింత బలపడింది. ఆమె కళ్లలో నిద్రలేదు, ఆమె హృదయంలో సందేహం లేదు. నా భగవంతుడు నన్ను వదిలిపెట్టడు అనే నమ్మకం మాత్రమే ఉంది. ఇలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె భక్తి, ఆమె తల్లి ప్రేమ, ఆమె సహనం ఇవి అన్నీ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి. ఒకరోజు ఆమె ముందు ఒక దివ్య కాంతి ప్రత్యక్షమైంది. ఆ కాంతి క్రమంగా రూపం దాల్చింది. అదే శ్రీ మహావిష్ణువు. ఆయన్ని చూసిన క్షణంలోనే అదితి కళ్లలో ఆనంద బాష్పాలు పొంగిపోయాయి. ఆమె చేతులు జోడించి, తల వంచి భక్తితో నమస్కరించింది. ప్రభూ అని ఆమె గుండె నిండుగా పలికింది. విష్ణువు ఆమెను ప్రేమగా చూశాడు. అదితి, నీ భక్తి నాకు ఎంతో సంతోషమిచ్చింది. నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. ఆ మాటలు విన్న వెంటనే ఆమె కళ్ళలో కన్నీళ్లు జారాయి. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, భయపడకు,
నేనే నీ గర్భంలో జన్మిస్తాను, నీ కుమారులకు తిరిగి వారి స్థానమిస్తాను. ఆ మాటలు విన్న అదితి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతిక్షణం ఒక ఆశతో జీవించింది. కాలం గడిచింది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వచ్చింది. ఆ రోజు ఉదయం ప్రకృతి చాలా ప్రత్యేకంగా కనిపించింది. గాలి నెమ్మదిగా వీచింది, పక్షులు మధురంగా కూశాయి, ఆకాశం స్వచ్ఛంగా మెరిసింది. ఆ పవిత్ర సమయంలో అదితి ఒక పసిబాలుడిని కనింది. ఆ బాలుడు సాధారణంగా కనిపించినా ఆయన చుట్టూ ఒక దివ్యకాంతి వెలుగుతోంది. ఆ చిన్నారి కళ్ళలో అపారమైన శాంతి ఉంది. ఆమె అతన్ని ప్రేమగా ఒడిలోకి తీసుకుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ బాలుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. శంఖం, చక్రం, గద, పద్మం అన్నీ అతని చేతుల్లో మెరిశాయి. ఆ కాంతి ప్రపంచమంతా వ్యాపించింది. అదితి ఆశ్చర్యంతో, ఆనందంతో కళ్ళను మూసుకుంది. ప్రభూ అని ఆమె గుండె లోతుల్లోనుంచి పలికింది. విష్ణువు అన్నాడు, ఇప్పుడు నేను నా కార్యాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా చెప్పి ఆయన మళ్ళీ ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపం ధరించాడు. ఇదే వామనుడు. ఆయన రూపం ఎంత సాదాసీదాగా ఉందో. చిన్న శరీరం, చేతిలో కమండలం, తలపై చిన్న గొడుగు, నల్లజింక చర్మం, ముంజివడ్డానం. కాని ఆ రూపంలో దాగి ఉన్న శక్తి అనంతమైనది. ఆ చిన్న అడుగుల్లోనే 3 లోకాల భవితవ్యము దాగి ఉంది. వామనుడు తన ప్రయాణం ప్రారంభించాడు. అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఋషులు నివసించే అరణ్యాలను దాటుతూ, నదులను దాటి చివరికి ఒక మహాయజ్ఞశాల దగ్గరకు చేరుకున్నారు. అది సాధారణ స్థలం కాదు. అక్కడ బలి చక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞశాల చాలా వైభవంగా ఉంది. అక్కడ ఋషులు మంత్రాలు జపిస్తున్నారు. అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సైన్యాలు కాపలా కాస్తున్నాయి. దానాలు జరుగుతున్నాయి. బలి చక్రవర్తి మధ్యలో కూర్చుని యజ్ఞాన్ని అత్యంత భక్తితో నిర్వహిస్తున్నాడు. అప్పుడు ఆ చిన్న వామనుడు యజ్ఞశాలలోకి అడుగుపెట్టారు. ఆయన అడుగుపెట్టిన క్షణంలోనే ఒక అద్భుతమైన మార్పు జరిగింది. గాలి ప్రశాంతంగా మారింది. అగ్నిజ్వాలలు నెమ్మదించాయి. ఋషులు ఒక్కసారిగా ఆగిపోయారు. అందరి దృష్టి ఆ చిన్న బాలుడిపై పడింది. ఆయన తేజస్సు అంతటి గొప్పది. ఋషులు కూడా లేచి నిలబడ్డారు. బలి చక్రవర్తి కూడా ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ బాలుడు సాధారణుడు కాదు అని అతని మనసులో అనిపించింది. అతను వెంటనే లేచి వామనుని దగ్గరకు వచ్చాడు. భక్తితో నమస్కరించాడు. అతని పాదాలను కడిగాడు. ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. అది ఒక రాజు చేసే సాధారణ పని కాదు. కాని ఆ క్షణంలో బలి ఒక భక్తుడిలా మారిపోయాడు. అతను వినయంగా అన్నాడు, బ్రాహ్మణ కుమారుడా, మీరు మా యజ్ఞానికి రావడం మా అదృష్టం. మీకు కావలసినది ఏదైనా చెప్పండి. అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆ చిన్న వామనుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో ఒక రహస్యముంది. 3 లోకాల గమ్యం దాగి ఉంది. యజ్ఞశాలో నిశ్శబ్దం అలుముకుంది. అందరి చూపులు ఆ చిన్న బ్రాహ్మణ బాలుడిపైనే నిలిచిపోయాయి. బలి చక్రవర్తి వినయంతో నిలబడి ఉన్నాడు. అతని హృదయంలో ఒక విచిత్రమైన ఆనందం, ఒక ఆసక్తి. ఈ బాలుడు ఎవరు అనే ప్రశ్న అతని మనసులో తిరుగుతోంది. అప్పుడు ఆ చిన్న వామనుడు ముందుకు వచ్చాడు. అతని కళ్ళలో ప్రశాంతత, మాట్లో మాధుర్యం. చిన్నగా నవ్వుతూ అన్నాడు, మహారాజా, మీ దాతృత్వానికి నా నమస్కారం. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్లందరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. బలి చిరునవ్వుతో అన్నాడు, బ్రాహ్మణ కుమారుడా, మీరు అడిగేది ఏదైనా, భూమి కావాలా, బంగారం కావాలా, గోవులు కావాలా, ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బలి మాటల్లో గర్వం లేదు. కేవలం దానం చెయ్యాలనే ఉత్సాహం మాత్రమే ఉంది. అప్పుడు వామనుడు మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు సాధారణం కాదు. అది ఒక పరీక్ష ప్రారంభమయ్యే సంకేతం. అతను నెమ్మదిగా అన్నాడు, మహారాజా, నాకు పెద్ద పెద్ద సంపదలు అవసరం లేదు. నాకు కావలసింది చాలా చిన్నది. బలి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటది అని అడిగాడు. వామనుడు ప్రశాంతంగా జవాబు ఇచ్చాడు, నా అడుగులతో కొలిచే 3 అడుగుల భూమి. ఆ మాట వినగానే యజ్ఞశాలలో ఒక క్షణం నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఒక్కరినొక్కరు చూసుకున్నారు. బలి చక్రవర్తి కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. 3 అడుగులా అని మళ్ళీ అడిగాడు. అంతేనా? అతను నవ్వుతూ అన్నాడు, బ్రాహ్మణ కుమారుడా, నేను ఒక చక్రవర్తిని. నువ్వు కోరుకుంటే ఒక రాజ్యమే ఇస్తాను. 3 అడుగుల భూమి మాత్రమేనా? అప్పుడు వామనుడు చాలా ప్రశాంతంగా, కాని లోతైన అర్థంతో అన్నాడు, మహారాజా, తృప్తి ఉన్నవాడికి ఎంత ఇచ్చినా సరిపోతుంది. తృప్తి లేనివారికి 3 లోకాలు ఇచ్చినా సరిపోవు. నాకు కావలసింది 3 అడుగులే. ఆ మాటలు వినగానే బలి హృదయంలో ఒక గౌరవభావం కలిగింది. ఈ బాలుడు సాధారణుడు కాదు అని అతను అనుకున్నాడు. అతను వెంటనే అన్నాడు, సరే, నేను నీ కోరికను నెరవేర్చుతాను. అతను దానమివ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడ ఒక గంభీరమైన స్వరం వినిపించింది. బలి, ఆగు. స్వరం. అందరూ ఒక్కసారిగా ఆయన వైపు తిరిగారు. శుక్రాచార్యుడు ముందుకు వచ్చి బలిని చూసి గంభీరంగా అన్నాడు, ఈ బాలుడు సాధారణుడు కాదు. ఇతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, నీ శత్రువు. ఆ మాటలు వినగానే యజ్ఞశాలలో ఒక కలకలం రేగింది. బలి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అన్నాడు, ఇతడు మారువేషంలో వచ్చాడు.
నీ సర్వస్వాన్ని తీసుకోవడానికి ఈ దానం ఇవ్వకు. ఇప్పుడు అక్కడొక గంభీరమైన నిశ్శబ్దం. బలి మనసులో యుద్ధం మొదలైంది. ఒక్కవైపు గురువు మాట, మరోవైపు తన మాట. కొన్ని క్షణాలు అతను మౌనంగా నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా తల ఎత్తి మాట్లాడాడు. గురుదేవా, మీరు చెప్పింది నిజమే కావచ్చు. అతని స్వరం స్థిరంగా ఉంది. ఈ బాలుడు విష్ణువే అయినా అది నా అదృష్టం. అందరూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నారు. బలి మాటలు కొనసాగించాడు. సాక్షాత్తు పరమాత్ముడే నా దగ్గరకు వచ్చి ఏదైనా కోరితే నేను ఇవ్వలేకపోతే నా జీవితం వ్యర్థం. ఆ మాటలు వినగానే శుక్క రాచార్యుడు కోపంతో చూశాడు. కాని బలి ఆగలేదు. నేను ఇచ్చిన మాటను తప్పను అన్నాడు. ఆ క్షణంలో ఒక అసురరాజు ఒక మహాదాతగా మారిపోయాడు. బలి తన సంకల్పాన్ని ప్రకటించాడు. దాన కలశం తీసుకున్నాడు. నీటిని వదిలాడు. ఈ 3 అడుగుల భూమిని నీకు ఇస్తున్నాను అని అన్నాడు. అంతే. ఆ క్షణం ప్రపంచం మారిపోయింది. ఆ చిన్న వామనుడు నెమ్మదిగా పెరగటం ప్రారంభించాడు. మొదట కొంచెం, తరువాత మరింత. ఆయన శరీరం ఆకాశాన్ని తాకింది. నక్షత్రాలు ఆయనలో లీనమయ్యాయి. సూర్యుడు, చంద్రుడు ఆయన కళ్ళుగా మేశాయి. వేదాలు ఆయన శ్వాసగా మారాయి. అది సాధారణ రూపం కాదు, త్రివిక్రమ విశ్వరూపం. అందరూ భయంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. మొదటి అడుగు ఆయన భూమిపై పెట్టాడు. ఆ ఒక్క అడుగులో సప్తద్వీపాలు, సప్తసముద్రాలు, పర్వతాలు అన్నీ ఆవరించబడ్డాయి. రెండో అడుగు ఆకాశంపై పెట్టాడు. ఇంద్రాసనం. అన్నీ 2 అడుగులో చేరిపోయాయి. ఇప్పుడు 3 లోకాలు కూడా పూర్తయ్యాయి. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. వామనుడు, ఇప్పుడు త్రివిక్రముడు. అతను బలివైపు చూసి గంభీరంగా అడిగాడు. మహారాజా, నీవు నాకు 3 అడుగులు ఇచ్చావు. 2 అడుగులతోనే నేను అన్నింటిని తీసుకున్నాను. ఇప్పుడు 3ో అడుగు ఎక్కడ పెట్టాలి? ఆ ప్రశ్నతో ప్రపంచం నిశ్శబ్దమైంది. ఇప్పుడు బలి ఏమీ చేస్తాడు? అతను ఓడిపోయాడా, లేక? త్రివిక్రముడి మహారూపముందు ప్రపంచం నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఆకాశం కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నట్టుంది. 2 అడుగులతోనే భూమి, స్వర్గం అన్నీ ఆవరించబడ్డాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంలో బలి చక్రవర్తిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. మహారాజా, నీకు నాకు 3 అడుగుల భూమి ఇచ్చావు. 2 అడుగులతోనే నేను అన్నింటినీ తీసుకున్నాను. ఇప్పుడు 3ో అడుగు ఎక్కడ పెట్టాలి? ఆ ప్రశ్న కేవలం ఒక మాట కాదు. అది ఒక పరీక్ష, అది ఒక తీర్పు, అది ఒక సత్యాన్ని బయటపెట్టే క్షణం. యజ్ఞశాలలో ఉన్నవాళ్లందరూ, దేవతలు, ఋషులు, అసురులు అందరూ ఒక్కసారిగా బలి వైపు చూశారు. ఇప్పుడు అతను ఏమి చేస్తాడు? తన వాగ్దానాన్ని తప్పుకుంటాడా, లేక తన గౌరవాన్ని కాపాడుకుంటాడా? కొన్ని క్షణాలు బలి చక్రవర్తి మౌనంగా నిలబడ్డాడు. ఆయన చుట్టూ ఉన్న వైభవం, అధికారం, రాజ్యం అన్నీ ఒక క్షణంలోనే పోయాయి. కాని ఆయన ముఖంలో భయం లేదు. అదే సమయంలో ఆయన హృదయంలో ఒక స్పష్టత వచ్చింది. నేను ఇచ్చిన మాట తప్పకూడదు. అతను నెమ్మదిగా ముందుకు వచ్చాడు. చేతులు జోడించాడు. భక్తితో తల వంచాడు. అతని స్వరం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రభూ అని ప్రారంభించాడు. నా దగ్గర ఇప్పుడు భూమి లేదు, స్వర్గం లేదు. అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. బలి మాటలు కొనసాగించాడు. కాని ఒకటి మాత్రం ఉంది. అతను తన తలను వంచి చూపించాడు. నా శిరస్సు దయచేసి మీ 3ో అడుగు నా తలపై పెట్టండి. ఆ మాటలు వినగానే ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. దేవతలు ఆశ్చర్యపోయారు. ఋషులు ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అది ఓటమి క్షణం కాదు, అది ఒక మహావిజయం క్షణం. ఆ క్షణంలో బలి చక్రవర్తి ఒక రాక్షసుడిగా కాదు, ఒక మహాభక్తుడిగా మారపోయాడు. త్రివిక్రముడు ఆ మహారూపంతో బలి వైపు చూశాడు. ఆయన కళ్ళలో కరుణ మెరిసింది. నెమ్మదిగా తన పాదాన్ని ఎత్తి బలి తలపై ఉంచాడు. ఆ పాదస్పర్శ సాధారణ స్పర్శ కాదు, అది పాపాలను కడిగేసే స్పర్శ. అది అహంకారాన్ని తొలగించే స్పర్శ. అది భక్తిని మేల్కొలిపే స్పర్శ. ఆ క్షణంలో బలి చక్రవర్తి పాతాళ లోకానికి దిగిపోయాడు. కాని అది శిక్ష కాదు, అది ఒక దివ్యవరం. త్రివిక్రముడు తన మహారూపాన్ని తగ్గించి మళ్లీ విష్ణు స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో ఒక ఆనందముంది. బలి చేసిన సమర్పణ ఆయన హృదయాన్ని తాకింది. విష్ణువు అన్నాడు, బలి, నీవు నీ మాట నిలబెట్టుకున్నావు. నీ దాతృత్వం, నీ వినయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. బలి వినయంగా నమస్కరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి వరాలు ఇచ్చాడు. మొదటిది, నీవు సుతలలోకంలో నివసించు. అది ఒక దివ్యలోకం, అక్కడ ఎటువంటి బాధలు ఉండవు. రెండవది, నేనే స్వయంగా నీ రక్షణ కోసం నీ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాను. ఈ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోయాడు. ఈ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒక భక్తుని కోసం ద్వారపాలకుడిగా ఉండటం, ఇది ఎంత గొప్ప విషయం. విష్ణువు మళ్ళీ అన్నాడు, మూడవది, భవిష్యత్తులో సావర్ణి మన్వంతరంలో నీవే ఇంద్రుడవుతావు. ఈ వరం విన్న బలి ఆనందంతో నిండిపోయాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు కూడా అక్కడికి వచ్చాడు. తన మనవడిని చూసి ఆనందంతో కౌగలించుకున్నాడు. బలి, నీవు మా వంశానికి గౌరవం తీసుకువచ్చావు. నీవు విష్ణు పాదాలకు శరణు పొందావు. నీ పేరు యుగయుగాల పాటు నిలుస్తుంది అని ఆశీర్వదించాడు.
అక్కడ ఉన్న దేవతలు కూడా బలి గొప్పతనాన్ని గుర్తించారు. ఇప్పుడు ఈ కథ ముగిసిందా? లేదు. ఇక్కడే ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. అది అహంకారం ఎంత పెద్దదైనా వినయం ముందు తలవంచాల్సిందే. దానం అనేది కేవలం ఇవ్వడం కాదు, మనసును సమర్పించడం. ఓటమి అనిపించే క్షణంలోనే నిజమైన విజయం దాగి ఉంటుంది. బలి తన తలను ఇచ్చినప్పుడు అతను ఓడిపోలేదు, అతను గెలిచాడు. కత్తుడిగా, ధర్మవంతుడిగా, భవిష్యత్తు ఇంద్రుడిగా. మిత్రులారా, ఒక చిన్న వామనుడు 3 అడుగులతో విశ్వాన్ని కొలిచాడు. ఒక మహారాజు తన తలను ఇచ్చి పరమభక్తుడయ్యాడు. ఇదే వామన అవతారం గొప్పతనం.